నడిపించినందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వ్యానుతో బాధ్యత గల సహోదరులతో మేమందరం ఈ రీతిగా మీ సన్నిధిని కూడి వచ్చి మీ నామను గొప్ప చేయొచ్చు మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ గడియలు దీవెనకరంగా చేయండి. మా ప్రభా, పాటల ద్వారా మహిమ పొంది మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రండి. వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో వారిని త్వరపెట్టి నడిపించండి. మమ్మల్ని ఈ స్థలాన్ని మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటున్నాం. ప్రభా, మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మా ప్రభా, మీ కార్యాలు జరిగించండి. ఈ స్థలమును, మందిరమును మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆ కుటుంబాలకు కావలసిన సంపూర్ణ బహుమానం దయచేయండి. ప్రభా, కృప చూపించమని ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడేవారు స్థానికంగా సిల్వాన్ బ్రదర్ ఒకరు మహిమ వార్డ్ సంఖ్య 175, మరొక సంఖ్య 173, మరొక సంఖ్య 700. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే
నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలముల్. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలముల్. పరమో నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. పరమో నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ
ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య 187, మరొక పుస్తకంలో 185, మరి పాత పుస్తకం అయితే 712. యేసు ప్రభుని సంకల్పములు మారవు అన్నటి. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప. చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో. చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో. త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా. త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే. ఆవరణమునే పరచేను నిల్లుగా తెరవేసే. ఆవరణమునే పరచేను నిల్లుగా తెరవేసే. దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే. దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు.
మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మందిర పని అంతయును సంపూర్ణము చేయగనే, మందిర పని అంతయును సంపూర్ణము చేయగనే, సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే, సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే, మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను, మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. నావన్నీయును నీవే గదా అమరుడవగు దేవా, నావన్నీయును నీవే గదా అమరుడవగు దేవా, నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి, నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి, మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు, మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి, పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి, పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో, పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో, నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు, నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే
యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మూడు వందల పదహారు క్రొత్త పుస్తకం 316, మరొక పుస్తకం 313, పాత పుస్తకం 273. జాగ్రత్త భక్తులారా, పిలిపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. వందనం హోసన్నా వందనం హోసన్నా రాజాదిరాజు వచ్చును. రాజాదిరాజు వచ్చును. విను మార్బాటము బోరాధ్వనియు విను మార్బాటము బోరాధ్వనియు ప్రధాన దూత శబ్దము ప్రధాన దూత శబ్దము. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. చాలా రాత్రి గడచిపోయే చూడు పగలు వచ్చెనుగా. చాలా రాత్రి గడచిపోయే చూడు పగలు వచ్చెనుగా. విడువము అంధకార క్రియలు విడువము అంధకార క్రియలు తేజాయుధముల ధరించు తేజాయుధముల ధరించు. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. గురుతులన్నీ నెరవేరినవి నోవహు కాలము తలచుము. గురుతులన్నీ నెరవేరినవి నోవహు కాలము తలచుము. లోతు భార్యను మరచిపోకు లోతు భార్యను మరచిపోకు. మేలుకొనిడి సమయము వచ్చే మేలుకొనిడి సమయము వచ్చే. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును. మన దినములు లెక్కింపబడెను మేల్కొను వారికి భయమేమి. మన దినములు లెక్కింపబడెను మేల్కొను వారికి భయమేమి. ఘనముగా వారే తాబడుదురు ఘనముగా వారే
కాచెదరు ఎవరు ప్రభువుతో నడచెదరు జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును దైవజనులు కలుతురు గగనము ప్రభునందు మృతులు జీవింతురు దైవజనులు కలుతురు గగనమున ప్రభునందు మృతులు జీవింతురు మేఘమునందు ఎల్లరు చేరి మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు అచ్చటనే ప్రభుని గాంతురు జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును క్రియలను బట్టి ప్రతిఫలమేచును విజయులే దాని పొందెదరు క్రియలను బట్టి ప్రతిఫలమేచును విజయులే దాని పొందెదరు ప్రీతిగా పల్కును ప్రభువే మనతో ప్రీతిగా పల్కును ప్రభువే మనతో నావన్నీయు మీ వేయనుచు నావన్నీయు మీ వేయనుచు జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును వందనం హోసన్నా వందనం హోసన్నా రాజాధిరాజు వచ్చును రాజాధిరాజు వచ్చును విను మార్భాటము భూరాధ్వనియు ప్రధాన దూత శబ్దము విను మార్భాటము భూరాధ్వనియు ప్రధాన దూత శబ్దము జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును భలే భలే మాట బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట
ఆజ్ఞను కొత్తపడమంటాడు బైబిల్. ముందుకు జరగండి, కొంచెం ముందుకు జరగండి. దేవుని వాక్యం కొరకు ఒక సేవకుడు ప్రార్థించండి. సేవకుడు ప్రార్థించండి. హలో, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్నీ. హలో, మధ్యలో ఇది పెట్టు. సేవకుడు ప్రార్థించండి. ఆమేన్. ముందుకు జరిగితే బాగుంటుంది. లేచి నిలబడి ఒక పల్లవి పాడుకుంటాం, బైబిల్ పల్లవి మరలా పాడుకుంటాం. ముందుకు రండి, లేచి నిలబడండి. కింద కూర్చున్న వాళ్ళంతా ముందుకు రండి, ముందుకు రండి. రండి. ముందుకు రండి. శ్రేష్టంబు గ్రంథంబులో ఎచ్చట చూసిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో ఆదరణమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి అశ్రేష్టము గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. దేవుని వాక్యంలో మరి ఈ దినం ప్రత్యేక కూడి కొరకై ఒక మాట చదువుకుంటా. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం
12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవమగల దేవ, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం. మా తండ్రి జాగర్లమూడిలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ దీపస్తంభం, మీ సేవకులు, పరిశుద్ధులు అందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో మేమందరం చేరి ఈ రీతిగా ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు పాటలతో కీర్తించే ధన్యతనిచ్చినందుకు వందనాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రండి, మీ స్వరం వినిపింపచేయండి. ఈ చివరి దినాల్లో ప్రభువా మీరు మా తండ్రి మీ యొక్క రాకడ కొరకైన సిద్ధపాటు మాకు అనుగ్రహించండి, కృప చూపించమని, ఈ ప్రజలను మీరే సిద్ధపరుస్తూ రమ్మని కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని క్రీస్తు నామమును స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, నేను మీ ఎడల చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా అంటే దేవుని పిల్లలు, దేవుని ప్రజలైన వారులారా, ప్రభువుని అంగీకరించిన వారులారా. దాదాపుగా ఇక్కడ మనమందరం మరి దేవుని అంగీకరించిన వారముగానే చేరవచ్చాం. అందరూ ఎక్కువగా మనమే ఉన్నాం. కాబట్టి ఈ చివరి దినాల్లో సిద్ధపాటు అనేటువంటిది మనకెంత అవసరం. మనకి సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఎన్నెన్ని పనుల్లో ఉన్నా, ఆత్మ సంబంధమైన దేవుడు మనలను రక్షించుకున్నాడు. ఆయన పిల్లలముగా ఈ భూమి మీద ఆయన త్వరలో రాబోతున్నాడు కనుక మనం సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుకట్టి సిద్ధపాటు దేవుడి సంఘానికి దయచేయవలెనని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. సంఘమునే కాదు, మనం కూడా సిద్ధపడాలి. రండి, ఏ రీతిగా మరి ప్రభు వచ్చినప్పుడు ఆయనతో మనం ఉండాలంటే ఈ భూమి మీద మన సిద్ధపాటు ఎలా ఉండాలి, ప్రాముఖ్యమైన సత్యాలు బైబిల్ గ్రంథం నుండి వ్రాయబడినవి. చదవండి దేవుని యొక్క వాక్యములో తిమోతికు రాసిన 2వ తిమోతి 3వ అధ్యాయం, 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సజ్జనుడై సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు మొట్టమొదట రక్షణ పొందిన మనలను ఆయన తన బిడ్డలుగా గుర్తిస్తూ దైవజనుడు అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే మీరందరూ రాజులైన యాజక సమూహం. కనుక దినాలు, వారములు, మాసములు, సంవత్సరాలు రక్షించబడిన తర్వాత గడుస్తున్నప్పుడు మన ఆత్మీయమైన స్థితి దైవజనుని యొక్క స్థానంలోకి రావాలి, దైవజనుని యొక్క స్థాయిలోకి మనం రావాలి, స్థాయిలోకి రావాలి. కనుక రక్షించబడిన మనం మొట్టమొదట మన సిద్ధపాటు సత్కార్యములు
చేయుటకు. చదవండి మరలా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ప్రతి సత్కార్యమునకు. కనుక ఈ సంవత్సరం మన యొక్క సిద్ధపాటు మంచి పనులు చేయుట కొరకైన సిద్ధపాటు. ప్రభుని ఎదుర్కొనేవారు ఎవరయ్యా అంటే మంచి పనులు చేస్తూ ప్రభుని ఎదుర్కొంటారు. మంచి పనులు. కనుక ఒక మంచి పని ఈ సంవత్సరంలో, దేవుడు మనకిచ్చిన ఈ మంచి సంవత్సరంలో ఒక మంచి పని. కనుక ఏంటి మంచి పని? అనేకమైన మంచి పనులు ఉన్నాయి. భూమి మీద. కనుక కనీసం దేవుని పిల్లలం ఒక్క మంచి పని అయినా ఒక ఆత్మను దేవుని సన్నిధికి తీసుకొని రావటం ఎంతో మంచిది. కనుక ప్రియమైన వారులారా, దేవుని పిల్లలముగా మంచి పనులు చేస్తూ ఆయనను ఎదుర్కోగలం. కనుక చాలామంది వారి జీవితాల్లో సిద్ధపాటు లేకుండా ఉంటారు. మన కొరకే మనం జీవిస్తూ, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు మనం జీవిస్తూ ఉంటాం. ఇది సిద్ధపాటు కింద రాదు. దేవుని కొరకైన సిద్ధపాటు మంచి పని. పరలోకము నుండి భూలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మంచి పని చేశాడు. లోకమంతా నాశనమునకు సిద్ధమై ఉండగా, లోకమంతా నాశనములో పడి ఎడవబడుచు ఉండగా, అట్టి లోకాన్ని పాప మరణముల యొక్క నియమము నుండి విడిపించాలని ఆయన లోకానికి వచ్చి మనుషులందరి కొరకు మరణించాడు. మనుషులందరి కొరకు ఆయన తన రక్తమును కార్చాడు. అది మంచి పని. అందుకని యావత్ లోకము ఆయనను మంచి దేవుడని చెప్పుకుంటారు. ఆయన మంచి దేవుడు, ఆయన మంచివాడు. బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడింది, యెహోవా మంచివాడు అని. ఏదో నామకవాసిగా క్రైస్తవ్యాన్ని చేజిక్కించుకోనో, లేకపోతే క్రైస్తవ్యాన్ని అలవర్చుకోనో, లేకపోతే 4 పాటలు నేర్చుకొని 4 మాటలు నేర్చుకోనో జీవిస్తే సరిపోదు. మంచివాడు అనిపించుకోవాలి. మంచి పనులు చేస్తూ ఉండాలి. మంచిగా ఉండాలి. మంచిని అందరూ కోరుకుంటారు, చెడునైతే అందరూ అసహించుకుంటారు. కనుక ప్రభు పిల్లల యొక్క మొట్టమొదటి సిద్ధపాటు మంచి పనులు. నీ ఇంట్లో నువ్వు మంచి వ్యక్తివిగా ఉన్నావా? నీ సంఘములో నువ్వు మంచి వ్యక్తివిగా ఉన్నావా? నీ సాక్ష్యములో నువ్వు మంచి వ్యక్తివిగా ఉన్నావా? కనుక ఇది మొట్టమొదటిది. మంచిని బిల్డింగ్ కట్టాలంటే టైం పట్టుద్ది, ప్రయాసపడాలి. అదే బిల్డింగ్ పడగొట్టాలంటే ఎంతోసేపు పట్టదు. చెడ్డవాడు మంచివాడు అవ్వాలంటే అంత సామాన్యం కాదు. మంచివాడు చెడ్డవాడుగా మారిపోవాలంటే క్షణం చాలు. కనుక ఎలా ఉంది సిద్ధపాటు? నీ క్రియలే సాక్ష్యం ఇస్తాయి. మన క్రియలే మనం మంచివారమో చెడ్డవారమో సాక్ష్యం ఇస్తారు. కనుక ఈ సంవత్సరం ప్రభు ఒకవేళ అకస్మాత్తుగా వస్తే మనం మంచి పనులు చేస్తూ ప్రభుని ఎదుర్కోవాలి. కనుక అట్టి కృప దేవుడు ఈ దీన సంఘానికి ప్రభువు దయచేయునుగాక. వారికే కాదు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ అట్టి మంచి పనులతో ప్రభుని ఎదుర్కొన్నట్లు ప్రభు మనకు కూడా సహాయపడునుగాక. ఇది మొదటిది. రెండోది చదవండి. రెండవది రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. రోమా 1:15. సిద్ధముగా ఉన్నాను. కనుక ప్రియమైన వారులారా, సిద్ధపాటు ఎలా ఉండాలంటే మొదటిది మంచి పనులు చేస్తూ మనం ఉండాలా, అదే మనకు సరి అయిన సిద్ధపాటు. రెండవది సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను.
ఎటు పోయినా, ఎక్కడికి పోయినా, ఎవరితో మాట్లాడినా దేవుని యొక్క వాక్యం వారితో పంచుకుంటూ ఉండాలి. మనం వారితో పంచుకుంటూ ఉండాలి. కనుక పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. మనం దేనికి సిద్ధంగా ఉన్నాం? ఈ దినం యొక్క సిద్ధపాటు ఏంటి? ఈ మాసం యొక్క సిద్ధపాటు ఏంటి? ఈ సంవత్సరం యొక్క సిద్ధపాటు ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు లేకుండానే కాలం డొల్లిస్తూ ఉంటాం, గడిపేస్తూ ఉంటాం. సరైన సిద్ధపాటు ఉండదు. ఆత్మీయంగా, భౌతికంగా అయితే ప్రతిరోజు తినడానికి సిద్ధపరచుకుంటాం, మంచి సిద్ధపరచుకుంటాం. ఇంట్లో పిల్లలు కూడా ఏమమ్మి రోజు ఈ పప్పైనా అంటారు, రోజు ఈ పప్పైనా. కనుక రకరకాలుగా సిద్ధపరచుకుంటాం. మరి ఆత్మీయ సిద్ధపాటు నిత్యత్వములో ప్రభువుని చేర్చేటువంటి సిద్ధపాటు భూమి మీద ఏమంటున్నాడు పౌలు? చదవండి, రోమీలకు రాస్తూ, రోమాపత్రిక 1:15. కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును, అది తినటానికి తాగటానికి కాదు, సిద్ధం. స్వార్థ ప్రకటించాలి. ఈ దినం ఎవరికైనా చెప్పానా? జీటంకులు అనేసార్లు సేవకుల మీటింగ్లో చెప్పేవాడు. ఒకరోజు నిద్ర పట్టలేదు. ఈరోజు నాకు నిద్ర పట్టట్లేదు. ఒక సేవకుడు ఒక సహోదరుడు అని చెప్పేవాడు, అమ్మా మేరీ, ఈరోజు నాకేందో నిద్ర పట్టట్లేదండి. ఎందుకనండి? పడుకో, కళ్ళు మూసుకోనంటే. ఎంత కళ్ళు మూసుకున్నా పట్టట్లేదు, తెరుపులు పడుతున్నాయి. అప్పుడు ఎందుకు నిద్ర పట్టట్లేదు ఏంటని ఆలోచన చేసుకుంటే అప్పుడు ఆయనకు గుర్తొచ్చిందంట, ఈరోజు నేను సువార్త ఎవరికి చెప్పలేదు. 12 గంట టైం. ఈ నిద్ర పట్టకుండా మంచం మీద అటు ఇటు పొర్లుట కంటే అటు ఊరికి సెంటర్ దాకా పోయేస్తా, సంచి టీ తగిలించుకొని ఎవరన్నా కనపడితే సువార్త చెప్పొస్తా. అప్పుడు ఒక సహోదరి తన కుటుంబంలో గొడవపడి చచ్చిపోటానికి పోతా ఉన్నట్టు. అప్పుడు ఆమెను కలుసుకొని ఆమెతో మాట్లాడితే, ఇట్లా అరుచుకున్నాం, నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది, ఇక బ్రతకాలని లేదు, నేను చచ్చిపోదామని పోతున్నా అంటే అప్పుడు చెప్పాడు, అమ్మ చచ్చిపోతే చచ్చిపోయావు, నేను చెప్పే మాటలు విని చచ్చిపో అన్నాడు. నేను చెప్పే 4 మాటలు విని చచ్చిపో. అప్పుడు యేసు ప్రభువుని గురించి చెప్పాడు, పాపమును గురించి, నీతిని గురించి, రాబో తీర్పును గురించి చెప్పాడు. రాబో తీర్పు నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడమ్మా, మంచి దేవుడు, మనకు మంచి కాపరి, ఆయన యొక్క రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది, ఆయన నమ్ముకున్న ద్వారా మనం మోక్షం చేరుతాం, ఆయన నమ్ముకోకుండా పాప క్షమాపణ పొందకుండా ఈ లోకములో మనం చనిపోతే నరకానికి పోతాం అని 4 మాటలు చెప్పి, ఇప్పుడు పోయి సావమ్మ, సత్య చచ్చావు అన్నాడంట. నేను చావనండి ఇప్పుడు అన్నట్టు. ఎందుకు? నేను యేసు ప్రభువుని నమ్ముకోలేదు, ఇప్పుడు చనిపోతే నేను ఏడికి పోతానన్నావు? నరకానికి పోతా అంట. అట్లయితే మోక్షం పోటాకి ఏం చేయాలో చెప్పాను. అప్పుడు ఆ అర్ధవరేత్రి ఆ నడి రోడ్డు మీద ఆమెకు దేవుని యొక్క వాక్యం ప్రకటించి, వాక్యాలు తీసి చూపించి, ఆమెతో మాట్లాడి అప్పుడు వచ్చి పడుకున్నాడు. అప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టింది. కనుక ఎందుకు చెప్తున్నా అంటే, మన సిద్ధపాటు, దినానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం కదా. ఏంది ఇవాళ ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి, మాటిపూటకి ఇంటికి పోయేసరికి చూసుకుంటాం, అరే ఏడు ఇన్ని డబ్బులు ఇవాళ ఖర్చు అయిపోయినాయి. ఇంకా ఏవేవో చేస్తాం, ఏవేవో కార్యకలాపాలు చేస్తాం. దినం ఆరంభించి దినం ముగించేలోపు ఒక వ్యక్తికైనా మనం ఏం చేయాలా? సువార్త. అదే మన సిద్ధపాటుకు రెండవ మెట్టు. అటు రీతిగా ఈ సంవత్సర దినాలు మనం గడుపునట్లు
ఈ సంఘమునకు ప్రభు మనకు సహాయపడునుగాక. మొదటి సిద్ధపాటు ఏంటి? సత్కార్యములు చేయుటకు, మంచి పనులు చేయుటకు. రెండవ సిద్ధపాటు సువార్త ప్రకటించుటకు. మూడవది రండి చదవండి దేవుని యొక్క వాక్యంలో. మూడవది యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఆ ఆ ఆ ఉమ్, ఉమ్, ఆ ఎలా ఉండాలంట? ఏ రీతిగా సిద్ధపడాలి? కాబట్టి మరలా చదవండి. కాబట్టి మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి. ఒక్క నిమిషం. నీ పాపములు ఒప్పుకొని ఇంకా పాపములోనే జీవిస్తూ, పాపములోనే తినుతూ త్రాగుచూ, పాపములోనే కాలయాపన చేస్తుంటే నీ జీవిత గమ్యం పాపము వలన వచ్చు జీతము మరణం. అకస్మాత్తుగా మరణం వస్తుంది, జాగ్రత్త. ఎప్పుడు లోకం విడిచిపెడతావు నీకు తెలియదు, జాగ్రత్త. నీ పాపాలు ఒప్పుకో, పాపము నుండి పవిత్రపరచబడతావు, పాపము నుండి వేరు చేయబడతావు. పాపములు ఒప్పుకొని విశ్వాసులమైన మనం ఎన్నో రకాలైనటువంటి పాపాలు మనం చేస్తూ ఉంటాం. పాపం అంటే ఏదో వాడిని చంపటం, వీడిని పడవటం కాదు. పాపం అంటే మనకి తెలుసు. ప్రతి చిన్నదైన పాపమే, చిన్న పాపమైన పాపమే, పెద్ద పాపమైన పాపం. కనుక పాపములు ఒప్పుకొని, ఏంటి పాపము? మేలైనది చేయనెరిగియుండియు చేయకుండా ఉండుటే పాపం. దానివల్ల కూడా మరణం ఉంది. ఇప్పుడు చదవండి. పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచాలి అంటే, ప్రభు వస్తే ప్రభుతో కూడా మనం ఉండాలంటే ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడు. ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడు. పరిచర్య చేసిన ఆయన చిత్తానుసారముగా పరిచర్య. ఏ పని చేసినా ప్రభు చిత్తములో, ప్రభు చిత్తం యొక్క కేంద్రములో మనం ఉండాలి. అందుకు సిద్ధపడు. చదవండి తర్వాత. సిద్ధపడుడి. దేశపు జనులను విసర్జించి ఎట్టుండాలంట? ప్రత్యేకపరచుకొని. నీ జీవితము దేవునికి ప్రత్యేకమైనదిగా ఉండాల. ప్రత్యేకమైనదిగా ఉండాల. కలిసిపోబాకు, మిశ్రితమవ్వబాకు. ప్రత్యేకపరచుకొని సిద్ధముగా ఉండు. గనక దైవ చిత్తానుసారముగా జీవించటం, నువ్వు ప్రత్యేకంగా ఉండటమే దేవుని చిత్తం. భక్సింగ్ గారిని దేవుడు పిలిచాక మనకందరికీ తెలుసు. ఎక్కడ ఏ దేశం పోయి సేవ చేయమంటావంటే ఏమన్నాడు? ఇండియాకు పోయి సేవ చేయండి. ఇండియాకు సేవ చేస్తా, ఇండియాకు పోయి ఎవరితో కలిసి చేయమంటావు? చాలా డినామినేషన్లు ఉన్నాయి, చాలా మిషనరీలు చాలామంది ఉన్నారు. నన్ను ఎవరితో కలిసి చేయమంటావని అడిగితే ఆయన అన్నాడంట, ఏమని? నువ్వు ఎవరితో కలవద్దు అన్నాడంట. అదేంటయ్యా మరి ఎట్ట? నాతో నువ్వు, నీతో నేను ఆరంభిస్తా. నువ్వెవరితో కలవటానికి వీల్లేదు. నీతో నేను, నాతో నువ్వు. అందుకని దయచేయండు, ఎవరితో కలిసిన వాడు కాడు. అనేకులు ఆయనతో కలవటానికి వచ్చారు, కొంతకాలం కలిసి సేవ చేశారు, ఉండలేక వెళ్ళిపోయారు.
రకరకాల వదంతులు వారు తీసుకొస్తే నా దర్శనం అది కాదు. ఒకవేళ దేవుడు మీకు అటు చెబితే మీరు అటు చేసుకోండి. దైవజనుడు చెప్పేవాడు, నా దర్శనం అది కాదు. ఈ ఎల్ఎఫ్ ఆయన ఉన్నాడు, జాషువా డానియల్ గారు, నా దర్శనము అది కాదు. కనుక ప్రత్యేకత అనేటువంటిది మనం ఎంతవరకు కలిగి ఉంటున్నాం? మిశ్రితమైపోతే ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఉండమన్నాడంటే, ఎందుకు అక్కడ ఆయన ప్రత్యేకంగా ఉండమన్నాడు అంటే, ఇప్పుడు 3 స్టాండ్లు ఉన్నాయి. ఈ టేబుల్ మీద 3 స్టాండ్లు. మనం ఏడో గృహకూడికలో ఉన్నాం. గృహకూడికలో పోయి ఆ మందిరంలో మైక్ స్టాండ్ పెట్టుంటే తీసుకురా అన్నాం అనుకో. అప్పుడు వచ్చిన ఆయన ఏం చేస్తాడు చెప్పండి? 3 తీసుకుంటాడా? తీసుకురామంది ఒకటేగా. మంచిదని ఆయనకట్టి తెలుసు, ఇది మంచిదని. ఇది ఎందుకు మంచిది కాదు? 3 చక్కగా లైన్గా పెట్టుండే, ఇక 3 లైన్గా పెట్టుంటే అప్పుడు ఏడకొచ్చి మళ్ళీ వెంటనే ఫోన్ చేయాలి. బ్రదర్, 1 కాదు, ఎన్నుండి? 3 ఉండి. 3 ఏది తెమ్మంటారు అని అడగాలి. దానికి టైం పట్టుద్ది. ప్రభువు రాకడ ఎలా ఉంటుందో తెలుసా? రెప్పపాటున అన్నాడు. అకస్మాత్తుగా రెప్పపాటున వస్తాడు, సంఘం ఎత్తబడిపోద్ది. ఇప్పుడు అర్థం అవటానికి చెప్తా. మైక్ స్టాండ్ తీసుకురానగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ 2 లేవు, ఏడేముంది, ఒకటే ఉంది. మళ్ళీ ఫోన్ చేస్తాడా? చేయడు. రాగానే టక్కుని తీసుకొని వచ్చేస్తాడు. అందుకు మనం దేవుని కొరకు ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి. దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉంటారు. లోకంతో కలిసిపోరు, లోక జనులతో కలిసిపోరు. లోకాచారములు, లోక సాంప్రదాయాలు, లోకం యొక్క సిద్ధపాటు అది వేరే. దేవుని సిద్ధపాటు వేరే, ఆత్మీయమైన సిద్ధపాటు. అందుకనే ఎన్నోది? 3వది. ఎలా సిద్ధపడాలి? ఆయన చిత్తానుసారముగా నడుచుకోటానికి. ఆయన చిత్తములో భాగమే ప్రత్యేకంగా ఉంటాం. కలమెలిసిపోయి నాకు అందరు కావాలి బ్రదర్, నాకు అందరు కావాలి. అందరు కావాలి మంచిదే, అందరు కావాలి మంచిది. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని ఉందంటే, మన దేవుడు షోలమిత్ అంటది, 10,000 మంది పురుషులలో కూడా నేను అతనిని గుర్తిస్తాను. 10,000 మంది పురుషుల్లో కూడా. అంటే అంత ప్రత్యేకమైనటువంటి వాడు. ఏదో ఒక ప్రత్యేక స్థానం. ఆ మధ్య ఎందుకురా ఈ కత్తి తీసుకొని బజార్ను పోయేవాడిని పొడిచావు అని అడిగితే, ఆ విలేకరులు మైకులు పెట్టి అడుగుతున్నారు. ఊరకట్ట చిన్నగా పొడిచి వెళ్ళిపోయాడంట. ఎందుకురా వాడిని పొడిచావని అందరు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మైకులు పెట్టి విలేకరులు అడుగుతుంటే వాడు నవ్వుతా చెబుతున్నాడంట, నేను ఎట్టయినా పేపర్లో పడాలని. అసలు అందరూ పొద్దున్న లేకపోతే అందరు పేపర్లో పడుతున్నారు, నేను ఎప్పుడు పడేది? ఎందుకంటే నాకు మంచి చేసి పడటం ఇష్టం కాదు, చేత కాదు. మంచి చేసి పడటం చేత కాదు. మరి ఎట్ట పడతాను? ఏదో ఒకటి గిల్లి, ఏదో ఒకటి పెట్టి, ఏదో ఒకటి చేస్తే కానీ పడను. మిశ్రితమైన వారితో చెడు చేసి ప్రత్యేకంగా ఉన్నావా, మంచి చేసి ప్రత్యేకంగా ఉన్నావా? అది చాలా ప్రాముఖ్యం. చెప్పాను కదా, ఉదాహరణకి మైక్ స్టాండ్ తెమ్మన్నాడు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. 3 ఉంటే తీసుకెళ్లేసరికి ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. ఆలస్యం చేస్తే కుదరదు, ఎత్తబడలేము. ఆలస్యం చేయకూడదు. బండి పలానా టయానికి వస్తుంది. ఆ టయానికి మనము అక్కడ ఉంటేనే ఎక్కగలం. అదే ఒక్క స్టాండ్ ఉంది.
చెప్పిన టయానికంటే ఇంకా ముందుగానే ఆ రీతిగా ఎత్తబడిపోతాం. ప్రత్యేకత అనేది అంత ప్రాముఖ్యం. కాబట్టి మూడవది, ప్రభు చిత్తమును చేయుటకు సిద్ధపడాలి. రండి 4 చదవండి. 4 దేవుని యొక్క వాక్యంలో 4వ మాట, 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. నిబ్బరమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. ఇది కూడా మన బాధ్యత అండి. బాధ్యత. భర్త ఎట్లా పడితే అలాగా నేను భర్తను కదా అని ప్రవర్తించాడు అనుకో, భార్య అడుగుద్ది. నేను భార్యనే కదా, నేను ఎట్ట పడితే అట్ట చేస్తా అన్నాడు అనుకో, భర్త అడుగుతాడు. నీకేంది చెప్పేది అంటదా? లేదు, అంటానికి లేదు. నీకేంటి చెప్పేదా అంటానికి లేదు. అలాగనే కుటుంబ జీవితమైన, వ్యక్తిగత జీవితమైన, సంఘ జీవితమైన మనము ఇతరులకు బదులు చెప్పవలసిన వారం. హేతు అడుగు ప్రతివానికి జవాబు చెప్పాలి. అందుకే ప్రతి పని జాగ్రత్తగా చేయాలి. ఈ పనిలో నేను జాగ్రత్త లేకపోతే ఇతరులు నన్ను అడుగుతారు. అది ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్ అనుకో, తనకు అప్పగించిన పనిలో తను జాగ్రత్తగా ఉంటాడు. లేకపోతే తను హేతు అడిగేటువంటి అధికారి ఉంటాడు, హేతు అడుగుతాడు. ఇది ఎందుకు ఇలా చేశావు? ఈ డబ్బులు ఎందుకు ఇలా ఖర్చు పెట్టావు? అడగడనుకుంటున్నావా? నిన్ను లెక్క అడుగుతాడు. దేవుని పిల్లలముగా నేనేంటి చెప్పేది అంటానికి లేదు. ఆయన ముందుగానే చెబుతున్నాడు, మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా. విశ్వాసులమైన మనం మరి ముఖ్యంగా సంఘములో చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు. ఎవరు మనల్ని ఏది అడిగినా మనం ఏం చెప్పాలండి? సమాధానము చెప్పాలి. కుటుంబం, లోకం సమాధానం చెప్పాలి. ఏంటి ఆయన అడిగితే మనం చెప్పేది? పండిపోదాం తగ్గలేదు. కనుక ప్రియమైన వారులారా, ఆయనను ఎన్నెన్ని ప్రశ్నలు అడిగారు యేసు ప్రభు వారిని. ఎన్నెన్ని రీతులుగా మాట్లాడుతూ వచ్చారు. తప్పు పట్టుకోవాలని మరీ రెట్టించి మాట్లాడుతూ వచ్చారు. రకరకాలైనటువంటి వాటితో మాట్లాడుతూ వచ్చారు. ఆయన ప్రతిదానికి బదులు చెప్తూ వచ్చాడు. చివరికి శోధకుడు వచ్చి, ఎందుకు ఆకలితో అలమటిస్తావు? ఇప్పటికి నువ్వు అన్నం తిని అన్నాలైందో తెలుసుగా, ఎందుకు అంత ఆకలితో? నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళన్నిటినీ రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా, నువ్వేంది చెప్పేది అన్నాడా? ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలనే మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. కనుక ప్రియులారా, బదులు చెప్పటం అనేది గొడ్డలి పెట్టు. కనుక ప్రభు పిల్లలంగా ఇతరులు మనల్ని చూస్తున్నారు. మన ఒక్కళ్ళం కాదు, ఇతరులు చూస్తున్నారు, అన్యజనులు చూస్తున్నారు. మనం ఒక్కరమే కాదు, మనం ఒక్కరమే సృష్టించబడలేదు. ఇది లోకం, ఇది కుటుంబం, ఇది సంఘం. సాత్వికముతోనూ బదులు చెప్పాలి. చెప్పుటకు సిద్ధంగా ఉండండి. అప్పుడే ప్రభు వచ్చినప్పుడు మనము ఎత్తబడే వారంగా ఉంటాం. కనుక ప్రియులారా, ఎన్నోది ఇది? 4. 5 చదవండి. 5
అపోస్తుల కార్యములు 21:13. అపోస్తుల కార్యములు 21:13. పౌలు నేనైతే మాత్రమే గాక చనిపోవుటకును, అది దైవజనుని యొక్క సిద్ధపాటు, విశ్వాసుల యొక్క సిద్ధపాటు. ఈ చివరి దినాల్లో ఇతరులు అట్లా వద్దు ఇట్లా వద్దు, ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత పని అని చెప్పేసి వారు రకరకాలుగా మాట్లాడుతుంటే పౌలు అంటాడు, మీరెందుకు ఇలా మాట్లాడి నా గుండెను బద్దలు చేస్తున్నారు. అంటే నేను ప్రాణం పెట్టుటకైనను వెనుకాడుటలేదు, దానికంటే మీ మాటలు నన్ను గుండెలు బద్దలు చేస్తున్నాయి. మీ మాటలు నా గుండెను బద్దలు చేస్తున్నాయి. అందుకనే సామెతలు ఏమంటాడు, సొలొమోను కత్తిపోటు వంటి మాటలు గలవారు కాదు. కనుక ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ప్రాణం పెట్టుటకైనను నేను సిద్ధముగా ఉన్నాను. ప్రభు చూస్తున్నాడు మనల్ని. మన ప్రాణాలేం ఆయన అడగట్లేదు, కానీ కనీసం నా కొరకు నీ కొరకు నేను ఎంతో చేశాను, నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు, నా మహిమ నిమిత్తం ఏం చేస్తున్నావు, నశించుచున్న లోకము నిమిత్తం ఏం చేస్తున్నావు, నేను నిన్ను ఉంచినటువంటి సంఘము నిమిత్తం ఏం చేస్తున్నావు, నా మహిమ నిమిత్తం నీ కొరకు నువ్వు బతుకుతున్నావు, బాగానే ఉంది. నీ కొరకు నువ్వు కూడబెట్టుకుంటున్నావు, ఇల్లు కట్టుకుంటున్నావు, వాకిలి, చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్నీ చేసుకుంటున్నావు, పర్వాలే. నా కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ కొరకు సర్వస్వము ఇచ్చా, నీ కొరకు సమస్తము సృష్టించా. ఈ భూమి మీద ఈ గడియ వరకు ఊపిరితో ఉన్నావు అంటే నీలో ఉన్న ఊపిరి అది నాది అయి ఉంది. వీటన్నిటినీ నీకు ఉచితముగా ఇచ్చా. నువ్వు నా కొరకు ఏమిస్తావు? పౌలు చుట్టూ ఉన్న వారి మాటలు పౌలు గుండెను ఏం చేస్తున్నాయంట? బద్దలు చేస్తున్నాయి. యేసు ప్రభు దగ్గర కూడా స్త్రీ తీసుకొచ్చి అచ్చజట మాంసాత్తరు చేరున్నారు తీసుకొచ్చి పగలగొట్టి ఏం చేసింది? పాదములకు పోస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకు దీన్నెట్ట వ్యర్థం చేస్తున్నారు? అప్పుడు దేవుని యొక్క హృదయం కదిలింది. దేవుని యొక్క హృదయం చెలించి అప్పుడు వారితో ఏం బదులిచ్చాడు? ఈమె నా నిమిత్తము ఒక మంచి పని చేసి, ఈమె చేసింది నా నామమున సర్వలోకములో ఆమె పేరు చెప్పుకుంటారు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, బేదలు ఎప్పుడు మీతో ఉంటాను. కనుక ప్రియమైన వారులారా, ప్రభు నిమిత్తమై ప్రభు కొరకై ఏం చేస్తున్నాం? మనం ప్రాణం పెట్టుటకైనను పౌలంటే నేను వెనకాడను. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభా ఇదిగో నీవు నాకు ఇచ్చిన దానిలో నువ్వు నాకు సమస్తం ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దానిలో నీకు ఇస్తున్నాను, నీ కొరకు చేస్తున్నాను. ఇదిగో నేను వస్తున్నాను, నీ కొరకు నిలబడుతున్నాను. చాలామంది దేవుడిచ్చినవి అనుభవించటమే తెలుసు, కానీ తిరిగి దేవునికి ఇవ్వటం అనేది తెలియదు. ఇది దేవుడిచ్చింది, ఇది దేవుని వలన కలిగిందని కనీసం కృతజ్ఞత లేని వారు ఉంటారు. అందుకనే ప్రతిదాని నిమిత్తం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది మీ విషయములో దేవుని చిత్తం. కనుక ప్రభు పిల్లలంగా
ఆత్మీయమైన సిద్ధపాటు ఏ రీతిగా ఉంది? మన పితరులను చూసి మనం నేర్చుకోవాలి. ప్రాణం పెట్టుటకైనను నేను వెనుకాడుటలేదు. చదవండి మరలా. చాలా మంచి మాట. ఆ వచనం ఎక్కువ నాకు చదువుకోవాలని, చదివేటప్పుడు వినాలని అనిపిస్తుంది. పౌలు యొక్క దృఢమైన సంకల్పంతో మాట్లాడతాడు. చదవండి. ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును. మనమైతే ఈనాడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? సంఘాల్లో చనిపోవటం కాదు, చంపుతున్నారు. నువ్వు ఎట్టొత్తావో చూస్తాయక. యాడికే? మా మందిరానికి. నీదా మందిరం? నీదండి మందిరం? మాటలతో చంపుతున్నారు, చేతలతో చంపుతున్నారు. ఆపోజిట్ అయిపోయింది క్రైస్తవ్యం. అదే మిశ్రితం అంటే. ఆపోజిట్ అయిపోయింది. పూర్వకాలం దేవుని ఇంటికి ఎందుకు వస్తారు అంటే దేవుని కొరకు, ఆశీర్వాదాల కొరకు, దేవుని కృప పొందుకున్నట్టు కొరకాయి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని. ఇప్పుడు దేవుని ఇంటికి వెళ్తే ఏమిస్తారా? దేవుని ఇంటికి వెళ్తే ఏమవుతుంది మనకి అంటే లోకంలో సామెత ఉంది కదా, బ్రదర్ మీ ఇంటికి వస్తే ఏమిస్తారు? లేదు లేదు, మేము వచ్చే వారం మీ ఇంటికే రావాలనుకుంటున్నాను. అయితే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అంటే ఇది వన్ వే ట్రాఫిక్ అన్నమాట. అటు నుంచి వచ్చినా నాకే, ఇటు వచ్చినా నాకే. టూవే అసలు ఒప్పుకోదు. టూవే ఒప్పుకోదు. కనుక శిష్యులకు నేర్పిన ప్రార్థనలోనే ప్రభు ఏమే నేర్పాడు? మేము మా రుణములను క్షమించిన ప్రకారము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మీరు మా రుణములను. అంతేగాని ప్రభు నన్ను క్షమించు, ఆయన కొట్టాను క్షమించు, ఈయన తిట్టాను క్షమించు అని నేర్పలే దేవుడు. అది వన్ వే ట్రాఫిక్. అట్టయితే ఎన్ని చేసినా మనకు క్షమాపణ ఉంది, నేను ఎన్నైనా చేసిపోతా ఆడికి. అట్ట లేదు ఆయన దగ్గర. వే లేదు అసలు. అటువంటి వేనే లేదు ఆయన దగ్గర. కనుక విశ్వాస యాత్రలో మన ఆత్మ సంబంధమైన సిద్ధపాటు, ప్రభు కొరకు ప్రాణం పెట్టుటకైనను వెనుకాడని వారముగా. ప్రభు మన ప్రాణాలు అడగట్లే, ప్రాణాలు అడగదు. ఎందుకంటే ఆయన కొరకు ప్రాణం పెట్టేవాడికి ఆడ ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే అన్ని స్థానాలు అందరికీ లేవు. తోమానే ఆ గుహలో ప్రార్థన చేసుకుంటుంటే దేంతో పొడి చంపారు? బల్లెంతో పొడి చంపారు. బల్లెంతో పొడి చంపినప్పుడు ఆ మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ బల్లె వచ్చి పొట్టలో పొడిచారు డొక్కలు. ఈ బల్లె వెంట పట్టుకొని తోమ ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, బల్లెపు పోటుకు నువ్వు అర్హుడవయ్యా, నన్ను కూడా అర్హునిగా ఎంచావా అని కృతజ్ఞతలు చెల్లించాడు. ఎందుకంటే ఆడ ప్రత్యేక స్థానం. నిత్యత్వములో ఆయన కొరకు ప్రాణం పెట్టిన వారు ప్రత్యేకమైన స్థానంలో ఉంటారు. ఆయన కొరకు ప్రాణం పెట్టిన వారు, ప్రాణం ఇచ్చిన వారు, వారు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు. ప్రత్యేకమైన వారు. తోమ అంటున్నాడు, నువ్వు అర్హుడు ప్రభువా, నన్ను కూడా అందుకు అర్హునిగా చేశావా, నన్ను కూడా అందుకు అర్హునిగా చేశావు. కనుక కనీసం మనం ప్రాణం పెట్టం, కానీ కనీసం ప్రభు కొరకు ఏదైనా ఫలాంది ఇచ్చాను, ఫలాంది చేశాను. ప్రభు కొరకు ఫలాంది స్థిరమైనది, శాశ్వతమైనది ఏదైనా దేవుని కొరకు శాశ్వతమైనది, ప్రభు కొరకు ఏదైనా చేయాలి. దేవుని కొరకు ఏదైనా చేయాలి. శాశ్వతముగా నిలిచి ఉండేటట్లు.
ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మహిమ కొరకే చెప్పుకుంటున్నాం. మన వాళ్ళు చెప్తున్నారు, చాలామంది ప్రార్థన కూడా చేశారు. ఒక సహోదరి ఈ స్థలాన్ని దేవుని కొరకు సమర్పించుకుంది. మనకిచ్చిన దానిలో, మనకున్న దానిలో శాశ్వత కాలమునకు స్థిరస్థాయిగా నిలిచిపోయేటట్లు. చెప్పాను కదా, ఒక స్థలంలో ఆమె పేరు వచ్చిన అందరికీ వాటాలేసి పనిచేసింది. కొడుకులకి, కూతుళ్ళకి, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసింది. ఆమె పేరట ఉన్నది ఆమె ఉంచుకుంది. ఉంచుకున్నాక ముందే చెప్పింది, మీరెవరు నా భాగాన్ని అడగొద్దు అని చెప్పేసి, మీరెవరు నా భాగాన్ని అడగొద్దు అని చెప్పేసి కొంతకాలమైన తర్వాత ఆమె భాగము దేవుని మందిరానికి రాసిచ్చేసింది. దేవుని మందిరానికి ఇచ్చేసింది. ఆమె కోరిక ఏంటంటే, నేను ఈ లోకములో ఎప్పుడు లోకం విడిచిపెట్టిన ప్రభువు వచ్చే వరకు నా యొక్క ఈవి దేవుని మందిరంలో ఉండాలి, అది నా కోరిక. కొడుకులకు చెప్పుకుంది, కోడళ్ళకు చెప్పింది, కూతుళ్ళకు చెప్పింది, అందరికి చెప్పేసుకుంది. మీది మీకు ఇచ్చేశాను, మీరు నాది ఆశించవద్దు. మరి నీది ఎవరికి ఇస్తావమ్మా? నాయనమ్మా నాకి, నువ్వు నాయనమ్మ నీకు ఇచ్చేది ఇచ్చాను, అయిపోయింది. నాది నన్ను ఉంచుకోనివా? శాశ్వతంగా నాది నేను ఉంచుకుంటాను. అది ఎట్లు సాధ్యమంటే, నా దేవునికి ఇచ్చేసాను. రాసి చేసింది. ఇప్పటికీ ఆ పొలం ఎవరో విశ్వాసాలు చేసుకుంటారు, ఆ కవులు దేవుని మందిరానికి వస్తూ ఉంటుంది. కనుక ఎందుకు చెప్తున్నా అంటే, పౌలు ఏమంటున్నాడు? ప్రాణం పెట్టుటకైనను వెనుకాడు, సిద్ధంగా ఉన్నాడు. కనుక మన సిద్ధపాటు, ప్రభు రాబోతున్నాడు. ఏమిచ్చి సిద్ధపడి ఉన్నావు? ఏమిచ్చి? నీ కొరకు ఇన్నిచ్చిన వాడిని పిలుస్తున్నా, నిన్ను నా దగ్గరికి రాబోతున్నావు. ఇప్పుడు నా దగ్గరికి వస్తూ ఏం బహుమానం పొందుకుంటావు? నా కొరకు ఏం చేసావు అక్కడ అని అడుగుతాడు. ఎన్నోది ఇది? 5. 6 చదవండి. 6 మత్తయి సువార్త 24:44. మత్తయి సువార్త 24:44. వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. అనుకోనని గడియలో వస్తాడు. చెప్పిరాడు అనుకోనని గడియలో వస్తా అంటున్నాడు. యు ఆర్ రెడీ? నువ్వు సిద్ధమేనా? ప్రభు అడుగుతున్నాడు, నువ్వు సిద్ధమేనా? మీరు అనుకోనని గడియలో మీరును సిద్ధముగా ఉండుడి. మీరును సిద్ధంగా ఉండండి. ప్రభు రాకడ వేరు, మన పోకడ వేరు. మన పోకడికి ఎస్కిరేషియా కొంచెం గ్రేస్ పీరియడ్ ఇస్తాడు, కానీ ప్రభు రాకడికి, ప్రభు ఆగు, నేను ఇంక ఇప్పుడు ఈ ఇల్లు కడుతున్నా, స్లాబ్ వేస్తున్నా, పడి నాకు వద్దు. కానీ ఏం పడినాక? అది మీద పడినాక కాదు, స్లాబ్ పడినాక ఆగడాయన. మన పిలుపు అనుకో, ప్రభా కొంచెం నాకు టైం ఇస్తే ప్రభా ఆ టైంలో దీన్ని పూర్తి చేస్తా, ఆ తర్వాత పిలుచుకో వస్తా అంటే ఎస్ అంటాడు. చెప్పే కదా మీకు, చాలామందిని అలాగ పిలుచుకుంటాడు దేవుడు. గూడూరు యేసుదాస్ గారిని ప్రభు పిలుచుకున్నాడు. ఏడ పిలుచుకున్నాడు? రాజమండ్రి ఆ ప్రాంతంలో స్పెషల్ మీటింగ్స్కి పోతే ఆడ పిలుచుకున్నాడు. రాజమండ్రి, అది ఊరు బాగా గుర్తులేదు. ఆడ పిలుచుకోండి ఏంటి, 3 రోజులు స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళాడు. ఫస్ట్ మీటింగ్ అయింది, స్ట్రోక్ వచ్చేసింది. తీసుకెళ్ళి లోపల బండేశారు, చెమటలు పోస్తూ ఉన్నాయి. ఎవరో పక్కన ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరో వచ్చి చూశారంట, ఆయనకు స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకోండి అని చెప్పేసి. ఈ శబ్దం ఆయన చెవును పడింది. ఆర్ఎంపీ డాక్టర్ చెప్పాడు, మంచంలో పడుకొని అలాగే ఉండి, ప్రభువా నువ్వు బమ్మంటేనే వచ్చా. యాడికి? ఈ 3 రోజుల మీటింగ్స్కి. ఒక్కరోజు కూడా గడవలే. ఒక పూటే కదా అయింది. ఇంకా ఎన్ని రోజులు ఉంది? 2 రోజులు ఉంది. సాయంకాలం అయితే 1 రోజు అయిపోతే ఇంక 2 రోజులు మీటింగ్స్ ఉన్నాయ్యా.
ఈ 2 రోజులు మీటింగ్స్ అయ్యాక ఇంటికి పోతా నేను, అక్కడ తీసుకో. ఏడు తీసుకున్నావంటే నీకు అవమానం వస్తుంది అన్నాడు. ఎందుకంటే ఏం చేశాడో ఊరుగాని ఊరిపోయి సచ్చాడు అంటారు. అటు వద్దయ్య అవమానం, అట్లా తీసుకంటే ప్రభు ఎస్ అన్నాడంట. ఎస్. వీళ్ళు హాస్పిటల్కి తీసుకుపోతా అంటే అవసరం లేదన్నాడంట. అరే నీకు స్ట్రోక్ వచ్చిందన్నా, ఎందుకైనా మంచిదన్నా, అవసరం లేదండి, వద్దు తీసుకుపోతాడు. ఊరుకుంటారా? బలవంతాన మూట కట్టేసుకుపోయారు. ఎందుకంటే మనకు ప్రేమ ఎక్కువగా, అమ్మో ఈ సేవకుడు ఎట్నే చదువుతాడు, పని తీసుకుపోయి వేసుకుపోయారు. వేసుకుపోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు చెప్పారు స్ట్రోక్ వచ్చింది, స్టంట్లు వేసుకోవాలనో బైపాస్ చేసుకోవాలనో. అన్నా మరి ఏం సంగతి అంటే ఇప్పుడేమొద్దు, ప్రభు చెప్పాడు నన్ను తీసుకుపోయాడు. మీటింగుల ముందు సాయంకాలం మీటింగ్ ముందు పోయాడు. వచ్చి 3 రోజులు మీటింగులు చేశాడు. 3 రోజులు మీటింగ్ చేసి 3 రోజులు మీటింగ్లు ముందుగానే ఫోన్ చేసేసాడు ఇంటికి. అమ్మా నేను 3వ రోజు మీటింగ్ ముగించుకొని వస్తా, నా కొరకు పెట్టి సిద్ధం చేయండి, సంఘాన్ని పిలువు, అందరిని పిలువు, అంతా రెడీ చేయి, ఆలస్యం ఉండదు, ఆడికి వచ్చాక తీసుకుంటా అన్నాడు, అంతా రెడీ చేయంటే ఆ భార్య అట్లాంటిదంటే ఈయన చెప్పింది చేతది. చెప్పి తూచే తప్పకుండా. అప్పటోళ్ళు అట్టుండేవాళ్ళు అండి సేవకురాళ్ళు. భర్త చెప్పాడంటే, సేవకుడు చెప్పాడంటే అంతే. ఇక అట్లా చేసేసరికి ఇంకా చూడు పెట్టి సిద్ధం చేసే బంధువులందరూ వచ్చే సంఘం అంతా 200-300 మంది సంఘం. ఇదేంది విచిత్రంగా ఉందని చెప్పేసి, లేదు కొంతమందికి విశ్వాసులకు తెలుసు ఆయన చెప్పాడంటే జరుగుద్ది, ఆయన ఊరికి చెప్పడని. ఈయన వెళ్ళేసరికి పాడేవాళ్ళు పాడుతున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుతున్నారు. మందిరంలో జరిగిన సంగతి. ఎందుకంటే అక్కడ సంఘస్థుడు నేను మున్నంగిలో ఉండంగా స్పెషల్ మీటింగ్స్ పిలిస్తే అక్కడ సాక్ష్యం చెప్పాడు గూడూరు యేసుదాస్ గారి గురించి. తర్వాత 1-2 సార్లు పిలిపించి ఆయన్ని ఇంకా ఏం చెప్పాడు, అంత అయిపోయింది, ముగిస్తా, దగ్గరకు వచ్చింది. అందరూ పెట్టి కూడా సిద్ధం చేశారు. వచ్చాడు, వచ్చేసి సరాసరి ఇంట్లోకి పోయాడు. ఇంట్లోకి పోయి స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని సూట్ బూట్ అని వేసుకొని సూట్ వేసుకున్నాడు. సంఘం అంతా ఎదురు చూస్తూ ఉంది. వారి కొరకు వచ్చి 4 మాటలు చెప్పాడు. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, మీరు ఏడవద్దు, సంతోషంగా నన్ను భూస్థాపన చేయండి అని చెప్పేసి మాటలు చెబుతూనే ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం వాల్చి ఉంది, ఆ మంచం మీద పడుకొని కళ్ళు మూసాడు. అన్న చెబుతా వెళ్ళాడు, మళ్ళీ వస్తాడని వీళ్ళు చూస్తున్నారు. యాడికి చెప్పి వచ్చేది, ఆయన ముందే చెప్పాడు కదా, ఇంకా రావట్లేదని లోపలికి పోయి చూస్తే అప్పటికే వెళ్ళిపోయాడు. అర్థమైందా మీకు? ప్రభు తన దాసులకు చెప్పకుండా ఏది చేయడు. ఎందుకు చెప్తున్నా అంటే మన పోకడికి కొంచెం గ్రేస్ పీరియడ్ ఇవ్వమంటే ఇస్తాడేమో కానీ ఆయన రాకడికి కుదరదు. అందుకనే రాయబడిన మాట ఏంటంటే అనుకోనని అకస్మాత్తుగా ప్రభు వస్తాడు, మీరును సిద్ధముగా ఉండండి. పాపము లేని వారమై, నేరము లేని వారమై, దోషము లేని వారమై, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు గల వారమై. ఏమేంటి ఆ సిద్ధపాట్లు? మొదటిదేంటి? సత్కార్యములు జరిగిస్తూ. రెండవది సువార్తను ప్రకటిస్తూ. మూడవది ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటూ. నాలుగవది సాత్వికము ఇతరులకు బదులు చెప్పుచు. ఐదవది ప్రాణము పెట్టుటకైనను వెనుకాడని వారముగా, అంటే ఈ లోక సంబంధమైన దానికి బెదరని వారమై, జడియని వారమై. ఆరోది ప్రభు రాకడ సిద్ధముగా ఉంది, మీరు సిద్ధంగా ఉండండి. చివరికి 5వ చెప్పి ముగిస్తా. 7వది చదవండి. ప్రకటన 21:2. ప్రకటన 21:2. మరియు సిద్ధపడి
ఆ, ఆ, ఆయనే సిద్ధపడి వస్తున్నాడు. నూతన యెరూషలేమను పరిశుద్ధ పట్టణం. ఏ పేరు? మందిర పేరు నూతన యెరూషలేం. సిద్ధపడి పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. దేవుడే తన పరివారముతో సిద్ధపడి వస్తున్నాడు. చూసిన వారందరూ ఆయనను అందరూ చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు, ప్రలాపిస్తారు. కనుక ప్రియులారా, దేవుని పిల్లలముగా ఆయన రాకడ యొక్క ఏర్పాటు ఎరిగిన వారమై, ఆయన రాకడ యొక్క ఏర్పాటు గ్రహించిన వారమై మనం కూడా ఈ సంవత్సరం సరి అయిన రీతిగా సిద్ధపడు కలిగి ఉండాలి. సరి అయిన రీతిగా ఆత్మ సంబంధమైన సిద్ధపాటు దేవుడు ఈ దీన సంఘానికి చేరువచ్చిన మనకును ప్రభు అట్లు తన సిద్ధపాటును దయచేయును కాక. ప్రార్థన చేస్తాం. రండి జార్జి గారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దేవ, జాలి కలిగిన తండ్రి, మహోన్నతుడమైన దేవ, నీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు నీ దాసుని నిలబెట్టుకొని అద్భుతమైనటువంటి నీ వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. సంఘముగా కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభా, నా తండ్రి సంఘమని మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి మరి గత సంవత్సరం కృప చూపిస్తూ వచ్చారు. అందరి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అది నాకు పురస్కరించుకొని ఈ సమయంలో కూడిగా ఏర్పాటు చేసుకోవడానికి, ప్రేమ నుండి కూడా మేము కలిగి ఉండడానికి మీరు సహాయపడుతూ వచ్చిందని చెల్లించుకుంటూ ఉన్నాం. ఎవరి ప్రయాస వలన నా తండ్రి మాకు అనుగ్రహించబడతా వచ్చింది, వాటన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ వారిని దీవించి ఆశీర్వదించుకొని కృప చూపించుకొని ప్రార్థిస్తాం. మరొక పర్యాయం మీ కుటుంబాన్ని దాసుని జ్ఞాపకం చేసుకుని పట్టణ వర్ధలు చేయమని ప్రార్థిస్తాం. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. జీవనామానికి స్తోత్రము. నామం బట్టి మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడు తన మహాకృపను బట్టి గత మందిరానికి సంబంధించి కొంత నిర్మాణం చేసుకోవడానికి కృప చూపిస్తూ వచ్చాడు. ఆ ప్రతిష్ట జరిగి సంవత్సరం అవుతా ఉంది.
దేవుడు చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమ విందును కూడా ఏర్పాటు చేయాలని ఆశపడుతూ వచ్చాం. ఈ సంఘము స్థాపించబడటానికి దేవుడు వాడుకున్నటువంటి సాధనము ఎవరంటే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తా ఉన్నాను. సామ్రాజ్యమమ్మ టీచర్ గారు తాను మొదటిగా మరి రక్షించబడి ఆ కుటుంబం ద్వారా ఇక్కడ సంఘం ఏర్పడతా వచ్చింది. దేవుడు ఆమెను ఒక పాత్రగా వాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అనేక మంది సేవకులు వచ్చారు, తమ పరిచర్య చేస్తూ వెళుతూ వచ్చారు. ఆ తర్వాత మేము వచ్చి 4 సంవత్సరం జరుగుతూ ఉంది. ప్రభు కృప చూపిస్తూ మమ్మల్ని కూడా నడిపిస్తూ వచ్చాడు. అందుని బట్టి ప్రభుకి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మేము పిలిచిన తర్వాత మీరు మరి ఎవరు కూడా మరి పిలిచిన వారు రాకుండా ఉండలేదు, అందరూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడతా వచ్చింది. సేవకులకు పెద్దలకు ఇక్కడ బల్లలు వేసి వారికి భోజనాలు వడ్డిస్తారు. మన మరి సంఘస్థులు కావచ్చు, వాళ్ళంతా మరి మనం పిలువబడినటువంటి వారు కావచ్చు, వాళ్ళు బఫే సిస్టమ్గా ఏర్పాటు చేయబడతా ఉంది. కనుక మీరు బఫే సిస్టంలో భోజనం చేయవచ్చు. మరొకసారి మీరంతా వచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నూతన యెరూషలేమును బట్టి స్తోత్రములు. జార్జి అన్న అక్క పిల్లలు కుటుంబాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధులను బట్టి స్తోత్రములు. ప్రభా, ఈ సమయంలో చెప్పబడిన మాటలు విన్న మా అందరి హృదయాల్లో ముద్రించి స్థిరపరచండి. అటువంటి సిద్ధపాటు ప్రభా మీ బిడ్డలందరికైన మాకందరికి దయచేయండి. మీకు స్తోత్రాలు. ఈ పరిచర్య నానాటి క్షేమాభివృద్ధితో నింపండి, వర్ధిల్ల చేయండి. వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఆత్మీయముగా సిద్ధపరచమని కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమును స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ సంఘమంతటితోనూ చేరవచ్చిన మనతోనూ ఉండును గాక. ఆమేన్. బడెదరు విడువబడిన మీ హతి మగం కొను వారే తాబడెదరు విడువబడిన వారి గతి మగం కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు, సుప్రభువు తిరిగి వచ్చు. లేశమైనను జాగు చేయాలి, ప్రార్థించాల్సిందిగా. అదే రీతిగా సంఘం యొక్క అభివృద్ధి కొరకు దేవుని రాకడ సిద్ధపడు.